ఓం శ్రీ గురుభ్యో నమ. గురువు గారికి పాదాభివందనాలు. అలాగే శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం సాధకులందరికీ నా యొక్క నమస్కారములు. గురువుగారు, 26 అన్న సంతర్పణలు పూర్తి చేసుకుని 27 అన్న సంతర్పణ కాశీలో నిర్ణయించారు గురుగారు. సో మీరు నిర్ణయించిన దాని ప్రకారం మేము కాశీ అన్న సంతర్పణ యాత్ర కార్యక్రమానికి మేము 27 అన్న సంతర్పణ కార్యక్రమానికి 26 ఏప్రిల్న శుక్రవారం నాడు రాత్రి 8:30కు బయలుదేరాం గురుగారు. ఇంటి దగ్గర నుంచి మొత్తం ఫ్యామిలీలోని ఇద్దరు ఒక పాప బాబు శ్రీమూర్తితో సహా నలుగురం బయలుదేరాము. అయితే 27వ తేదీ మార్నింగ్ శనివారం హైదరాబాద్లో మిగిలిన సాధకులందరినీ కలుసుకొని అక్కడ గోవర్ధన్ స్వామి గారు కానీ మన ఉమ్, కిషోర్ స్వామి కానీ వీళ్ళందరినీ కలుసుకొని అక్కడ మళ్ళీ ట్రైన్లో మూవ్ అయ్యాం గురుగారు. 28వ తేదీ మధ్యాహ్నం 1:30 2 మధ్యలో కాశీలో అడుగు పెట్టాం గురుగారు. కానీ మాకు అడుగు పెట్టేంత వరకు టెన్షన్ ఉండే. కాశీలో అసలు అడుగు పెట్టాలన్నా కాలభైరవుని ఆజ్ఞ తప్పనిసరి, శివుడి అనుజ్ఞ తప్పనిసరి. వీళ్ళిద్దరి అనుమతి లేనిది కాశీ అక్కడ ఎంతో మంది ప్రయాణానికి వెళ్ళి కూడా మళ్ళీ మధ్యలోనే అంటే ఏదో ఒక వంకతోటి రిటర్న్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి మాకు కాడు వెళ్తే అదృష్టమైన దక్కుతుందో దక్కదో అని ఆ టెన్షన్ తోటే బయలుదేరాం గురుగారు. కానీ మీ యొక్క దయ ద్వారా మొత్తానికైతే కాశీలో అడుగుపెట్టాం గురుగారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. దాని తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం 29వ తేదీ సోమవారం నాడు మీరు ఆల్రెడీ ప్లేస్ చూపించారు. ఆల్రెడీ సరుకులు, సరంజామా అన్నీ రెడీ చేసి పెట్టారు. కొన్ని చిన్న చిన్న పనులు చేస్తూ అన్న సంతర్పణ కార్యక్రమానికి అవసరమైన సరుకులు, సరంజామా మొత్తం పనులని హెల్ప్ చేస్తున్నాం గురుగారు. ముందు రోజు రాత్రి జూమ్ కాల్‌లో చెప్పారు మీరు ఆల్రెడీ. దేవీ దేవతల దర్శనాలు గానీ, లేకపోతే వంటలు ఏ విధంగా ఉంటాయి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ఏందంటే తక్కువ అన్నం అంటే తక్కువ బియ్యం పెట్టినా గూడా ఎక్కువ వంట అయితదని మీరు ముందే చెప్పారు గురుగారు. సో, దాని ప్రకారమే అక్కడ అంటే పెట్టిన దానికంటే జనరల్‌గా ఎక్కడ వండినా గూడా ఎంతైతే రావాలో దానికంటే ఎక్కువ వచ్చిందక్కడ. అన్నం ఏదన్నా ప్రతి ఐటెమ్ గూడా కాస్త ఎక్కువ ఆహ్, వచ్చింది గురుగారు. ఇక అన్న సంతర్పణ కార్యక్రమం చేసుకున్నాం. ఆల్రెడీ సాధకులందరూ వచ్చారు. అక్కడ ఆల్రెడీ ముందే సాధకులు ఉన్నారు. సాధువులు ఉన్నారు. అలాగే యాత్రికులు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. అన్న సంతర్పణ కార్యక్రమంని చాలా అంటే ఉల్లాసంగా అంటే ఏదో పంచారు, తీసుకున్నామన్నట్టు గాకుండా చాలా ఉత్ మనస్ఫూర్తిగా ఏదో దేవుని ప్రసాదం దొరికింది మాకు అదృష్టం అన్నట్టు అంత భావోద్వేగంగా వాళ్ళు తీసుకున్నారు గురుగారు. దాని తర్వాత ఇగ మళ్ళీ అన్న సంతర్పణ కార్యక్రమంలో బాగా కష్టాలు అంటే అంత ఈజీ కాదు గురుగారు. అది యాక్చువల్‌గా గంగ ఒడ్డున ఉండే కాబట్టి మొత్తం నీళ్లు తీసుకొని రావాలి, గిన్నెలు తీసుకొని రావాలి. ఆ! చాలా శ్రమతో కూడుకున్న పని గురుగారు. ఈ మొత్తం గోవర్ధన్ స్వామి గారు గాని, రాజస్వామి గారు గాని, అలాగే ఠాగూర్ స్వామి గారు గాని, వాళ్ళ బామ్మర్ది బాలాజీ స్వామి గారు గాని, ఇంకా మన పీఠంలోని సాధకులు ప్రతి ఒక్కరు గూడా వాళ్ళకి ఎంతైతే అంత హెల్ప్ చేసుకుంటూ మొత్తానికైతే కార్యక్రమంలో తమ వంతు ఆహ్, పనులు చేసుకుంటూ తమ కర్మల్ని నివృత్తి చేసుకుందామన్న ఆశతోటి ఎంతైతే అంత పనులు చేస్తూ హ్మ్. ముందుకు మొత్తానికైతే అన్న సంతర్పణ కార్యక్రమం అతి కష్టమైన దాన్ని కూడా పూర్తి చేశారు గురుగారు. అన్న సంతర్పణ కార్యక్రమంలో దర్శనాలు ముఖ్యంగా అనుకుంటే ఆహ్, సీతమ్మ తల్లి దర్శనం కానియండి, దాని తర్వాత హ్మ్, భైరవుని దర్శనం గానియండి, దాని తర్వాత రాఘవేంద్ర స్వామి దర్శనం గానియండి. అంటే వాళ్ళు చూడడానికి మన లెక్కనే ఉంటారు వాళ్ళు. వాళ్ళేం స్పెషల్‌గా అవతారాలు కట్టుకొని రారు. కాకపోతే కొద్దిగా అంశాలతోటి కొద్దిగన్నా కలిసిపోయే అంటే వారిలోనే ఉన్నట్టు ఏర్పడకుండా కలిసిపోయి వచ్చే విధంగా ఉంటారు గురుగారు. కానీ మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్‌లీగా సీతమ్మ తల్లి లెక్కనే వాళ్ళ ఇద్దరు, ముగ్గురు చెల్లెళ్ళని తీసుకొని రావడం గానీ, రాఘవేంద్ర స్వామి రావడం గానీ, బేతాళుడు రావడం గానీ, ఇవి కాస్త సింక్ అయ్యాయి గురుగారు మీరు చెప్పినట్టు. దాని తర్వాత దర్శనం అన్న సంతర్పణ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికెళ్ళాం గురువుగారు. అది గూడా ఏందంటే మాకు తెలవదు. ఫస్టు కాలభైరవుడి దర్శనం జేసుకోవాలి. దాని తర్వాత ఇట్లా కాశీ విశ్వేశ్వరుడి దర్శనం జేసుకోవాలి మాకేం దెలవదు. కాకపోతే గోవర్ధన స్వామి గారు ఉండడం వల్ల మాకు ప్రతిదీ ప్రోటోకాల్ ప్రకారం ముందు ఏ ఏ దర్శనాలు జేపియాలి, ముందు కాలభైరవుని దర్శనం జేపిచ్చి, దాని తర్వాత కాశీ విశ్వేశ్వరుడి దర్శనం అవి ఇవి అన్నీ దగ్గరుండి చేపించారు గురుగారు. మనకే కాదు పీఠంలోని దగ్గర దగ్గర 26 మంది సాధకులు కూడా చేపించారు.
కాశీ విశ్వేశ్వరుడి దర్శనం యాక్చువల్‌గా చెప్పినంత ఇప్పుడు మాటల్లో చెప్పినంత ఈజీ కాదు గురువుగారు. అదేంటంటే బాగా కష్టం. ఎన్నో పుణ్యం చేసుకుంటే గాని ఆ దర్శనం రాదు. ఎందుకోసమంటే అక్కడి వరకు వెళ్లి గూడా దర్శనం స్పర్శ దర్శనం గాకుండా రిటర్న్ అయిపోయిన వాళ్ళు ఎంతోమందున్నారు మా లైన్‌లోనే. మేము చూసాం ఆల్రెడీ. వాళ్ళు పాపం ఒకే గ్రూప్‌లో గూడా నలుగురికి దర్శనాలయ్యాయి. ఇంకో ఇద్దరికి దర్శనాలు కాలేవు. పాపం వాళ్ళు బాధపడుతూ మాతోటి షేర్ చేసుకున్నారు. "అయ్యో! మాకు స్పర్శ దర్శనం కాలేదు. మా ముందు కాంగానే లైన్ కట్ అయిపోయింది" అని. సో, మాకు గురువుగారి అనుగ్రహం, మీ అనుగ్రహం ఉండడం వల్ల, అలాగే అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్ల, మా పీఠంలోని ప్రతి ఒక్కరికి ఒక్కసారి అనే గాదు గురువుగారు, 2, 2 సార్లు స్పర్శ దర్శనమైంది గురుగారు. యాక్చువల్‌గా మార్నింగ్ ఎళ్ళినప్పుడైతే స్పర్శ దర్శనం గాలేదు. మేము మార్నింగ్ 5:00 అక్కడ లైన్‌లో ఉన్నాం. సారీ 3:30, 4 మధ్యలో లైన్‌లో ఉన్నాం. మార్నింగ్ పూట 4-5 మధ్యలోనే స్పర్శ దర్శనం అలో జేస్తారు. కానీ మేమెళ్ళేసరికి లైన్ బాగా పెద్దగా ఉండడం వల్ల, మేము 5:00 లోపల గర్భగుడి వరకు చేరుకోలేకపోయాము. సో, మార్నింగ్ మాకు స్పర్శ దర్శనం ఆహ్, అనుమతి ఇవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ మేము స్పర్శ దర్శనంకెళ్ళాం గురుగారు. షార్ట్ కట్ వే ఉంది ఆ పక్కనే. అది గూడా మాకు దెలవదు. గోవర్ధన్ స్వామి గారు చూపెట్టారు గాబట్టే యాక్చువల్‌గా 4 వేస్ నుంచి 4 లైన్స్ ఉంటాయి గురువుగారు. అయితే మాకేందంటే పక్కనే ఒక షార్ట్ కట్ వే ఉంది. ఆ వే ద్వారా మేము గోవర్ధన్ స్వామి గారు చూపెట్టడం వల్ల వెంటనే అతి తక్కువ టైంలో అనుకున్న టైంలో రీచ్ అయ్యి స్పర్శ దర్శనం చేయగలిగాము. అసలు అవుతదా? కాదా? అనుకున్నాను. స్పర్శ దర్శనమైంది. నాకే కాదు గురువుగారు. మా కుటుంబంలోని శ్రీమూర్తికి గానియండి, ఇద్దరు పిల్లలకు గూడా స్పర్శ దర్శనమైంది. చాలా సంతోషపడ్డాం గురుగారు. కాశీలో కొద్దిగా గమనించిందేంటంటే గురుగారు, అక్కడ ఒకే ఒక చెట్టు ఉంది గురుగారు గర్భగుడి దగ్గర. ఆ చెట్టు ఎప్పుడు గూడా ప్రతి ఒక్క ఆకు గూడా గలగల అని ఇట్లా నృత్యం చేస్తున్నట్టు, నాట్యం ఆడుతున్నట్టు ఉంటది. అది నేను మార్నింగ్ 4-5 మధ్యలో వెళ్ళినప్పుడు గూడా చూశాను. సేమ్ అలానే ఆకులన్నీ గాలికి ఊగుతూ నృత్యం చేస్తున్నట్టు ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ 2 టైమ్స్ గూడా వెళ్ళాను. 3 టైమ్స్ గూడా వెళ్ళాను. 3 టైమ్స్ కూడా సేమ్. ఒకే ఒక చెట్టు రావి చెట్టు గురువుగారు. ఆకులన్నీ ఇట్లా భైరవ గణాలు, శివగణాలు అన్నీ భూతగణాలు అన్నీ నాట్యమాడుతూ విశ్వేశ్వరుడిని చూసి నాట్యమాడుతూ ఎట్లా సంతోషంగా ఊగుతూ ఉంటాయో, అట్లా ఆ ఒక్క చెట్టులోని ప్రతి ఒక్క ఆకు గూడా ఏ టైం ఎళ్ళినా గూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆకు ఊగుతూ అట్లా నాకనిపిచ్చింది గురువుగారు. అంటే ఇది సంథింగ్ ఏదో ఉంది గాబట్టి. దాని తర్వాత గురువుగారు మిట్ట మధ్యాహ్నం అంత ఎండలో ఉన్నా గూడా కాళ్ళు సలసల కాగుతూ ఉన్నాయి. కానీ గర్భగుడి దగ్గర ఒక 10 మీటర్ల రేడియస్‌లో మాత్రం చాలా చల్లగా ఉన్నాయి గురువుగారు. అది పాలరాతి బండే. కానీ 10 మీటర్లు దాటిన తర్వాత కాళ్ళు బాగా వేడిగా ఉంటాయి. ఈ గర్భగుడి ప్రాంతంలో మాత్రం కా బాగా చల్లగా ఉంది గురుగారు గర్భగుడి. దాని తర్వాత నిత్యం ఎంతోమంది భక్తులు, సాధకులు శివలింగంని దర్శిస్తూ, స్పర్శ దర్శనం చేస్తూ ఆహ్, ఎంతో అనుభూతిని, దర్శనాన్ని పొందుతూ ఉంటారు. అయినా గూడా కాశీ విశ్వేశ్వరుడి శివలింగం మాత్రం ఇంత గూడా అరగకుండా ఎన్నో యుగాల నుంచి అలానే ఉందంటే అది గూడా ఒక గొప్పదనమే అని నేను అనుకుంటున్నా గురుగారు. ఎందుకోసమంటే ఇప్పుడు నార్మల్‌గా మనం ఏ రాయి తీసుకున్నా ఎంత ఆహ్, బ్రాండెడ్ స్టోన్ తీసుకున్నా గూడా ఒక మల్టిపుల్ అంటే ఎన్నో సార్లు యూజ్ చేసే కొద్దీ అది ఎంతో కొంత యూజ్ చేసిన ప్రాంతం అరిగిపోతూ ఉంటుంది గానీ, ఈ కాశీ విశ్వేశ్వరుడు శివలింగం ఎన్నో తరతరాల నుంచి, యుగ యుగాల నుంచి ఎంతోమంది స్పర్శ దర్శనం చేస్తూ చుట్టూ నిమురుతున్నా గూడా అది అరిగిపోకుండా సేమ్ అంతే సైజ్ ఉంది. అది నేను గమనించాను గురుగారు. అలాగే కాశీ విశాలక్ష్మి అమ్మ గొప్పదనం దర్శనం, అన్నపూర్ణమ్మ దర్శనం, ప్రసాదం స్వీకరించాను. ఇగ మెయిన్ వచ్చేసి మన అన్న సంతర్పణ కార్యక్రమంలో గురుగారు వంటలది అయితే ఎప్పుడూ ముందు రోజు రాత్రి ఆల్రెడీ 1, 2 వరకు ప్రతి ఒక్క సాధకుడు గాని, ఒక 8 మంది, 10 మంది సాధకులం ఆ పనులు, ఈ పనులు చేస్తూ అక్కడే ఉన్నాం గురుగారు. సరుకులు దించుకోవడం, సరంజామా అక్కడ కావలి ఉండడం. దాని తర్వాత మళ్ళీ మీరు రుద్రభూమిలో కొంతమందికి సాధనకు పర్మిషన్ ఇచ్చారు. ఆ టైంలో సాధకులందరూ సాధన చేశారు. ఆ టైం చేసేసరికి ఆల్రెడీ అప్పటికే 1:30, 2 అయింది గురుగారు. మళ్ళీ మేము గూడా గంగ ఒడ్డున ఆల్రెడీ సాధన చేశాం ఆల్రెడీ. 1:30, 2 అయింది. దాని తర్వాత ఎవరికీ నిద్ర గూడా లేదు. ఏమీ లేదు. మళ్ళీ 2 నుంచి ఒక 3 ఒకటే గంట 2:30-3:30 ఈ ఒకటే గంట కాస్త అందరం అలసిపోయి నిద్రపోయాం గురుగారు. మళ్ళీ ఒక్క గంటలోనే అందరం క్యూర్ అయిపోయి మళ్ళీ వెంటనే ఎటువంటి అంటే బడలిక, అలసట ఏం లేకుండా మళ్ళీ ఎనర్జిటిక్‌గా మళ్ళీ మీ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నామంటే అది మీరు ఖచ్చితంగా మా వెనకాల ఉండి నడిపించారు గురుగారు. సో, అందుకోసమే మాకది
పవర్ అనేది మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నది. అది మీ పవరే అని మేము గ్రహించాం గురుగారు. ఇదనే గాదు ఎన్నో అన్న సందర్భాల్లో గూడా ఈవెన్ నిద్ర లేకున్నా గూడా నెక్స్ట్ రోజైనా మార్నింగ్ మనిషి అలసిపోతాడు. ఇంట్లో ఉన్నవాడు అలసిపోతాడు. కానీ కార్యక్రమంలో అన్న సంతర్పణ కార్యక్రమంలో అంతమందికి వడ్డన, అన్ని పనులు చూసుకోవడం, చేసుకోవడం అంటే ఇది మా పని గాదు గురుగారు. మా వల్ల అయ్యే పని గాదు. మీరు మా వెనకాలుండి పుషప్ జేస్తున్నారు గాబట్టే మేము దాన్ని సక్సెస్‌గా ముందుకు లీడ్ చేయగలుగుతున్నాం అనేది మేము గ్రహించాం గురుగారు. ముఖ్యంగా వచ్చేసి రాజస్వామి గారు గూడా సేమ్ అంతే. ఆయన గూడా అంతే సాధన జేసి ఒకే గంట ఆయనకు ఆరోగ్యం బాలేకుండా షుగర్ ఉండే గురువుగారు. మళ్ళీ బీపీ గూడా హై అయింది. అయినా గూడా ఆ ఒక్కటే గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎనర్జిటిక్‌గా వంటలు చేయడం, అందరూ పార్టిసిపేషన్ జేయడం. మళ్ళీ మా శ్రీమూర్తి గారు గూడా చెప్పారు గురుగారు. మీరు ముందు రోజు రాత్రి జూమ్ కాల్‌లో చెప్పినట్టు పాలల్లో దర్శనాలయితాయి. గమనించే వాళ్ళు కనిపిస్తాయి స్పష్టంగా అని జెప్పారు. అయితే తనకు గూడా ఆల్రెడీ పాల పొంగుల్లో దర్శనాలయ్యాయి గురుగారు. అలాగే కాశీ విశాలాక్షి అమ్మవారు గాని, సీతమ్మ తల్లి దర్శనం గాని, అలాగే బేతాళుడి దర్శనం గాని, భైరవుడి దర్శనం గాని, ఇలా వాళ్ళు వాళ్ళు గూడా మేము చూశాం. మేము దర్శించాం. మాకు మంచిగా అనిపిచ్చింది అని వాళ్ళు గూడా చెప్పారు గురుగారు. పిల్లలు గూడా ఎంతైతే అంత, ఎంతైతే ఎంత వాళ్ళకు తోచినంత పనులు చేస్తూ ముందుకెళ్లారు గురుగారు. సాధనలో వచ్చేసి అక్కడ సాధన చేశాం గురుగారు గర్భగుడిలో. గర్భగుడిలో మేము గాని, గోవర్ధన స్వామి గాని, మొత్తం రాజస్వామి గాని, వెంకటేశ్వర స్వామి గాని, అంటే కిషోర్ స్వామి ఇట్లా రామాదేవి అమ్మగారు, రవీందర్ గారు ఇలా ఎంతైతే అంతమందైతే ఎళ్ళామో అంతమంది గూడా అక్కడ గర్భగుడిలో సాధన చేశాం గురుగారు. అందరికీ కాస్త చిత్ర విచిత్రమైన అనుభవాలు జరిగాయి. నాకు మాత్రం ముఖ్యంగా ముందు ఏవేవైతే దర్శనాలు కలుగుతాయో ఆహ్, విగ్రహాలకు సంబంధించి, ఆ దర్శనాలకు సంబంధించి ఆ రూపాలు నా సాధనలో నా మనోభూమిక పైన ఇట్లా మెదులుతున్నాయి గురుగారు. ఇదేంది ఇలాగ అనిపిస్తున్నాయని అనుకోవడం, మళ్ళీ అక్కడ తీరా దగ్గరికెళ్ళి నెక్స్ట్ గుడిలోకెళ్ళిన తర్వాత అవే దర్శనాలు రిపీట్ అవ్వడం వల్ల నేను సాధనలోనే ముందే ఇవన్నీ గమనిస్తున్నా అనేది నేను ఐడెంటిఫై చేసుకున్నా గురుగారు. ఇంకా చిన్న ఇంకా చెప్పాలంటే గురువుగారు బి అంతకుముందు నేను జూమ్ కాల్‌లో నా అనుభవాలు చెప్పాను గురుగారు. దాంట్లో గరుత్మంతుడి పైన విష్ణుమూర్తి, అలాగే లక్ష్మీదేవి వీరిద్దరూ విగ్రహం లెక్క నాకు కనిపించారు గురువుగారు. అటువంటి విగ్రహం అయితే ఇప్పటివరకు నేనెక్కడ చూడలేదు. ఆ విగ్రహం నాకు దర్శనమైంది సాధనలో అని చెప్పాను గురుగారు లాస్ట్ టైమ్ జూమ్ కాల్‌లో. మరి అదే విగ్రహం ఇప్పుడు ఈసారి బిందు మాధవుడి ఆలయంలో బిందు మాధవుడి దగ్గర సేమ్ గరుత్మంతుడి విగ్రహం, విష్ణువు అలాగే లక్ష్మీ అమ్మవారు ఆహ్, ప్రయాణం చేస్తున్న విగ్రహం సేమ్ అక్కడ ఆ విగ్రహం టైప్‌లో అంటే ఫోటోలు ఎన్నో చూశాను గురుగారు. విగ్రహం అనేది ఎప్పుడూ నాకు కనిపియలేదు. నాకు సాధనలో విగ్రహం స్పష్టంగా కనిపించింది. జూమ్ కాల్‌లో అదే నేను మెన్షన్ చేశాను. దగ్గర దగ్గర 1 మంత్ బ్యాక్ అనుకుంటా గురుగారు. సో, నాకు రీసెంట్‌లీ కాశీలో దర్శనమైన తర్వాత బిందు మాధవ్ దగ్గర సేమ్ అదే విగ్రహం నాకు కనిపించింది గురుగారు. అది నేను మీ సాధన యొక్క బలం అంటే మీ సాధనలో నేను హ్మ్, న చేస్తూ ఉండడం వల్ల ముందు జరిగేటియన్నీ నాకు సాధనలో కనిపిస్తున్నాయన్నది నేను తెలుసుకున్నా గురుగారు. దాని తర్వాత ఇంకా చాలా అంటే చాలా తెలుసుకున్నా గురుగారు. ముఖ్యంగా అయితే అన్న సంతర్పణ కార్యక్రమాలైతే ప్రతి దగ్గర కాస్త మా కంట్రోల్‌లో ఉంటుండే గురువుగారు. అన్న సంతర్పణ కార్యక్రమం. అంటే మేము మొబిలైజేషన్ చేయడం పబ్లిక్‌ని గాని, లేకపోతే వాళ్ళని వచ్చినా గూడా వాళ్ళని కాస్త సంభాళించుకొని మేము పక్కా మా ప్లానింగ్ ప్రకారం మేము చేస్తూ దాన్ని లీడ్ చేయడం జరుగుతుండే. కానీ ఈసారి మాత్రం కాస్త ఔట్ ఆఫ్ కంట్రోల్ అయినట్టే అయిపోయింది గురువుగారు కాశీలో. ఎందుకోసమంటే సాధకులందరూ ఆహ్, సాధువులు గాని, లేకపోతే అందరూ అన్న సంతర్పణకు వచ్చిన వారందరూ గాని కాస్త ఔట్ ఆఫ్ కంట్రోల్ అంటే మా పరిధిలో లేకుండా వాళ్ళు ఒకటేసారి మితిమీరిన జనం వచ్చేసారు గురువుగారు. ఎంతగనమంటే చాలా మంది జనం ఒక్కటేసారి వచ్చేసారు. అంతమంది జనాన్ని గూడా మళ్ళీ మేము కంట్రోలింగ్‌గా జేపి అక్కడ ఎటువంటి గడబడి గాకుండా కాస్త అందరికి సజావుగా ప్రశాంతంగా అన్న సంతర్పణ కార్యక్రమం అందేటట్లా మేమందరం చేశాం గురువుగారు. ఒక సాధకుడొచ్చేసి డైరెక్ట్ లైన్‌లో గాకుండా పక్కన నిలబడి, "మీరు నాకు అన్న సంతర్పణ కార్యక్రమం కోసమని మీరు నన్ను ఆహ్వానించారు. నేనిక్కడికొచ్చిన. మరి నా ఇప్పుడు నా ఆహారం ఎక్కడుంది?" అంటే హిందీలో మాట్లాడుతున్నాడు గురుగారు. "आपने मुझे बुलाया, हम आए. अब हमें दे दो. हमें काहे को लाइन में ठहरा कर ये कर दे रहे हैं. मेरा प्रसाद मुझे दे दो" అని డైరెక్ట్ అంటున్నాడు గురుగారు. అంటే కమాండింగ్ పవర్ తోటి అంటున్నాడు. ఈ స్వామి ఏంది ఇలా అంటున్నాడు కమాండింగ్ పవర్ తోటి. ఇంతమంది అక్కడ వందల మంది ఉన్నారు. వాళ్ళెవరు అనంటే ఈయనొక్కడు ఎందుకలా అంటున్నాడని జెప్పేసి అనుకోని ఏదో దేవుని అంశ మీరు జెప్పినట్టు
తనలో ఆవహించి ఆ విధంగా పలికిస్తుందని గ్రహించి వెంటనే ఏం చేశానంటే గురుగారు, ఒక ఇస్తరి తీసుకొని అన్నం వడ్డించి స్పెషల్‌గా స్వామి గారికి ఇచ్చేశాను. ఇంకా చాలా మంది స్వాములు వచ్చారు. అన్నపూర్ణ అవతారాలొచ్చారు గురుగారు. అంతకుముందు అన్న సంతర్పణ కార్యక్రమాల్లో మేము అంటే వాటర్ నింపుతూ అవి ఇవి అనుకుంటున్నాం గురుగారు. వెంకటేష్ స్వామి గారు అంటున్నారు ఆల్రెడీ. ఏమంటున్నారంటే ఫలానా ఒక పీఠం వాళ్ళు ఉండే గురుగారు. మాకేదైతే కాస్త ఆహ్, హెల్ప్ చేశారో అంటే గిన్నెలు గాని అవి ఇవి గాని, ఆ పీఠం వాళ్ళు ఏమంటున్నారంటే, "మీరు అక్కడెందుకు ఆ ఘాట్‌లో ఎందుకు చేశారయ్యా అన్న సంతర్పణ కార్యక్రమం? అక్కడ ఎవ్వరు రారు తినడానికి. మీ వంటలన్నీ వేస్ట్ అయిపోతాయి. మీరెందుకు అక్కడ పెట్టారు? వేరే ప్లేస్ ఏదైనా చూసుకునేటిదో" అని అన్నారట. వెంకటేశ్వర స్వామి గారు మాతో అంటున్నారు. అయితే నేనన్నా ఆల్రెడీ, "అయ్యో! ఆ స్వామి వాళ్ళకి తెలవదు కావచ్చు బహుశా. మనకచ్చే స్పెషల్ గణాలుంటాయి. గురువుగారు మన కోసమని, మన పీఠం వారి కోసమని స్పెషల్‌గా గణాలను ఆల్రెడీ స్వీకరించడానికి పంపిస్తారు. ఆ విషయం వాళ్ళకు తెలియనట్టుంది. రేపు కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళే అన్ని వంటలు పూర్తయ్యేసరికి నోరెళ్ళబెడతారని" మేము ఆల్రెడీ చర్చించుకున్నాం గురువుగారు. సో, దాని ప్రకారం సేమ్ అలానే ఏ ఏకంగా వందల కొద్ది సంఖ్యలో ఆల్రెడీ సాధువులు ఆహ్, వచ్చారు గురువుగారు. వచ్చి ప్రసాదాలు స్వీకరించారు. మీరు ఆల్రెడీ ముందు రోజే జెప్పారు. ఆ వాటర్ ప్రభావము ఉంటది కాస్త. మీరు ఒక కిలో పెడితే జనరల్‌గా ఎంతైతదో దానికంటే అక్కడ రైస్ ఎక్కువైతది. సో, వంటలన్నీ ఎక్కువగా అయితాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి అని మీరు జెప్పారు. సో, మీరు జెప్పినట్టే అక్కడ మనం అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో అంటే ఎక్కువ పరిమితిలో ఆహారం అక్కడ ప్రొడ్యూస్ అయింది గురుగారు. సో, ఆ ఆహారం వందల కొద్దీ సాధువులొచ్చినా గూడా ఇంకా ఆహారం కాస్త మిగిలిపోయింది. ఎంతగా మిగిలిపోయిందంటే జనరల్‌గా అయితే గంటన్నరలో అయిపోతుంది ఎక్కడైనా గూడా అన్న సంతర్పణ కార్యక్రమం. కానీ ఇక్కడ మాత్రం దగ్గర దగ్గర 4 గంటల వరకు అయింది గురుగారు. అంత ఎండలో గూడా మేమందరం అక్కడ రేకుల షెడ్ ఆల్రెడీ ముందే మన కోసమే వేసిచ్చారు. ఆ రేకుల షెడ్‌లోనే ఎండ ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అందరూ వచ్చిన వారు గూడా తీసుకొని ఆ రేకుల షెడ్‌లోనే కింద కూర్చొని మేము గూడా అందరం అక్కడే కూర్చొని వచ్చిన వారందరికీ సేవ చేస్తూ చాలా మంచిగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మీ మీ ఆధ్వర్యంలో అంటే మీరు చెప్పినట్టు మేము లీడ్ చేసాం గురువుగారు. అంటే మేము జేయలేదు. మీరు చెప్పినట్టే ఫాలో అవుతూ మేము దాన్ని పూర్తి చేసుకొని మేము దాంట్లో పాల్గొని మా కర్మల్ని తొలగించుకున్నాం గురుగారు. ఇదంతా ఇంకా నేను సరిగ్గా చెప్పలేకపోతున్నా గురుగారు. అక్కడ చాలా చాలా విశేషాలు జరిగాయి. ప్రతి ఒక్కటి ఎవ్వరికి తోచిన పని వాళ్ళు చేశారు గురుగారు. ఎవ్వరు ఈవెన్ కొత్త సాధకులైన ఈ మన రవీందర్ గారు గాని, రంగనాథ్ గారు గాని, సంతోష్ గారు గాని, మన దుర్గాప్రసాద్ గాని వీళ్ళందరూ వాళ్ళు కొత్త సాధకులు గూడా సేమ్ అందరూ గూడా ఎవ్వరు గూడా అంటే పని దొంగ అంటే నాకెందుకు? నేనెందుకు చేయాలి? నేనొచ్చాను గదా! దర్శనానికి అన్నట్టు గాకుండా ప్రతి ఒక్కరు ఎంతైతే అంత మన వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఫ్యామిలీ గాని ఎంతైతే అంత వాళ్ళకి ఏదొస్తే ఆ పని జేసుకుంటూ చేశారు గురువుగారు. దాని తర్వాత ఇగ మన అన్న సంతర్పణ కార్యక్రమంలో స్వీట్‌నెస్ గురించి చెప్పాలంటే, స్వీట్ ఎప్పుడు బ్రాండే గదా గురుగారు. ఎక్కడ పోయినా గూడా ఇప్పుడు నేను దగ్గర దగ్గర 5, 6 అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నా. స్వీట్ టేస్ట్ మాత్రం ఎక్కడ గూడా మారలేదు గురుగారు. స్టార్టింగ్ అరుణాచలంలో ఏ విధంగా అయితే టేస్ట్ వచ్చిందో, అదే విధంగా శ్రీశైలంలో ఎలాగైతే వచ్చిందో, మళ్ళీ అదే విధంగా కాశీలో గూడా సేమ్ టేస్ట్ అనేది ఇంత గూడా మారలేదు గురుగారు. స్వీట్ టేస్ట్ మాత్రం సేమ్ అలాగే వచ్చింది గురుగారు. దాని తర్వాత సాధకులందరం కలిసి మళ్ళీ దర్శనాలు మాత్రం చాలా బ్రహ్మాండంగా జరిగాయి గురుగారు. వారాహి మాత దర్శనం గానియండి, అన్నపూర్ణమ్మ తల్లి దర్శనం గానియండి, కాశీ విశ్వేశ్వరుడి స్పర్శ దర్శనం గానియండి, దాని తర్వాత భైరవుడి దర్శనం గానియండి, అన్ని పద్ధతి ప్రకారం చాలా చక్కగా జరిగాయి గురుగారు. మేము సొంతంగా వెళ్ళినా గూడా మేము అంత చక్కగా దర్శనాలు చేయలేము గావచ్చు. ఎందుకోసమంటే ఒకటే వ్యక్తికి 2, 2 సార్ల స్పర్శ దర్శనాలు దొరకడం అంటే చాలా గగనం. ఆ లాడ్జ్ ఓనర్ అంటున్నాడు గురువుగారు, "మీరచ్చిన టైం చాలా బాగుంది. జనరల్‌గా అయితే ఇక్కడ స్టే చేద్దామన్నా మీకు రూమ్‌లు దొరకయి. కానీ మీకు ఈ ఎలక్షన్ టైమ్‌లో మీరు వచ్చారు. సో, లక్షలలో ఉండాల్సిన జనం కాస్త అప్పటికి కూడా లక్షల్లోనే ఉన్నారు. కానీ 3, 4 లక్షల్లో జనం ఉన్నారు. జనరల్‌గా అయితే 9-12 లక్షల వరకు జనం ఉంటారు. ఈ సందులో మేమున్న కేదార్ ఘాట్ దగ్గర కైలాస్ భవన్‌లో ఉన్నాం గురుగారు. అక్కడ కాలు తీసి కాలు పెడదామంటే రోడ్ మీద ట్రాఫిక్ జామ్ అయితది. మీరు అడుగు పెట్టలేరు. అంత ట్రాఫిక్ ఉంటది. ఈ ఎలక్షన్ టైమ్‌లో మీరు రావడం వల్ల మీకు ఇంత కన్వీనియంట్‌గా ఉంది అని తను చెప్పడం వల్ల నాకప్పుడు అనిపించింది గురువుగారు. ఆహా! గురువుగారు మొత్తం మా అందరి కోసం ముందే ప్రీ ప్లాన్డ్‌గా ఆల్రెడీ డేట్స్ అన్నీ ఫిక్స్ చేసి పెట్టారు కాబట్టి, మాకు ఇంత మంచిగా అకామిడేషన్ గానియండి, స్పర్శ దర్శనాలు గానియండి, ఫుడ్ గురించి గూడా గురుగారు. అక్కడ యాక్చువల్‌గా ఆంధ్ర హోటల్స్ ఏమి లేవు. మేము అక్కడ ఇంచుమించు 5, 6 డేస్ ఉన్నాము.
ఆంధ్ర హోటల్స్ ఏం లేవు. అసలు టిఫిన్స్ చేద్దామన్నా గూడా సరిగ్గా ఉండేవి గురుగారు. అటువంటిది మాకు సాధకులందరికీ దగ్గర దగ్గర 20 ముప్ మన పీఠంలోని సభ్యులు గాకుండా బయట వాళ్ళందరూ కలుపుకుంటే దగ్గర దగ్గర 30 మందికి అందరికీ గూడా బ్రాహ్మణ చేతి వంటతోటి భోజనాలు గురువుగారు. అద్భుతంగా మన ఇంట్లో గూడా అటువంటి భోజనాలు చేయలేం. అటువంటి భోజనాలు అందరికీ హెల్తీ ఫుడ్ అందరికీ ప్రొవైడ్ చేశారు గురుగారు. 3 టైమ్స్ గూడా ప్రొవైడ్ చేశారు. గోవర్ధన్ స్వామి గారికి ఆళ్ళు పరిచయం ఉండడం వల్ల మీ డైరెక్షన్ ద్వారా మొత్తానికైతే సాధకులందరూ 5 డేస్ ఉంటే ఎటువంటి ఇబ్బంది పడకుండా 5 డేస్ కూడా మంచి హెల్తీ ఫుడ్ తింటూ ఆరోగ్యంగా ఉంటూ ఆహ్, దర్శనాలు చే దర్శనాలు చేసుకున్నారు. అన్న సంతర్పణ కార్యక్రమాలు చేసుకున్నారు గురుగారు. ఒకవేళ 5 డేస్ గనక ఫుడ్ లేకపోతే కాస్త మేము వన్ డే బయట టిఫిన్ చేయడం వల్ల కాస్త హెల్త్ ఇష్యూ వచ్చి మేము కాస్త ఆహ్, ఫీల్ అయ్యాం గురుగారు. అంటే కాస్త పెయిన్ ఫీల్ అయ్యాము. సో, మీరు పక్కా ముందుగే ఆల్రెడీ ప్లానింగ్ జేయడం వల్ల ఆ టైంలో ఎలక్షన్ టైంలో మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అకామిడేషన్ గానియండి, ఫుడ్ విషయం గానియండి, దర్శనాల విషయం గానియండి, మనకు మొత్తానికైతే పీఠం ద్వారా వెళ్తే మాత్రం ప్రకృతి అనేది మనకు ప్రతి ఒక్క అడుగులో మనకు సహకరిస్తదని నేను దెలుసుకున్నా గురుగారు. మనం సొంతంగా వెళ్ళినా గూడా మీరు ఇప్పుడు పెట్టిన దానికంటే ఖర్చు డబుల్ పెట్టినా, ట్రిబుల్ పెట్టినా గూడా మీకు ఇన్ని దర్శనాలు ఇంత అంటే సౌలభ్యంగా జరుగుతాయని చెప్పలేము. కానీ పీఠం ద్వారా వెళ్ళడం వల్ల మాత్రం ఖచ్చితంగా మనకు లాభం జరుగుతది. ఇది నేను ఇదే అనే కాదు గురుగారు. అరుణాచలంలో గూడా నేను అంటే దగ్గరుండి దర్శనాలు, గర్భగుడి దర్శనాలు చూశాను ఆల్రెడీ. దాని తర్వాత శ్రీశైలంలో గూడా జూశాను. కాశీలో గూడా జూశాను. సేమ్ సీన్ రిపీట్ అయింది గురుగారు. అక్కడ ఎలాగైనా సేమ్ ఇక్కడ గూడా అంతే అలాగే అయ్యాయి గురుగారు. కాకపోతే అదొక జ్యోతిర్లింగం, అదొక పుణ్యక్షేత్రం, ఇదొక పుణ్యక్షేత్రం. మొత్తం మీ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందనేది మేము గ్రహించాం గురుగారు. దాని తర్వాత గురువుగారు ఇంకా ప్రతి ఒక్కటి చేశాం ఆల్రెడీ. హ్మ్. ఎంతోమంది అక్కడ సాధకులు, సాధువులు ఉన్నారు గురుగారు. అక్కడ రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఘాట్లలో ఎంతోమంది వచ్చి తిరుగుతున్నారు. అక్కడ మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రి అంటే తేడా ఏం లేదు. అక్కడ వచ్చేవారు వస్తున్నారు. అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు గూడా రాత్రి టైంలో మేము అబ్జర్వ్ చేశాం గురుగారు. అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు గూడా ఆహ్, అంటే సాధారణ వ్యక్తి అయితే గాదు. ఏదో ఒక ఉద్దేశ్యంతోటి ఏదో ఒకటి ఆశించాలి, సాధించాలి అన్న ఉద్దేశంతోటి ఏదో ఒక సాధనను చేసుకుంటూ గుప్తంగా అక్కడ తిరుగుతున్నారు. చూడ్డానికైతే మేము ఎలాగైతే కనిపిస్తున్నామో అంటే మామూలు సాధకులు లెక్కనే, మామూలు యాత్రికులు లెక్కగానే కనిపిస్తున్నారు గానీ, ప్రతి ఒక్కరు మాత్రం ఏదో ఒకటి సాధన చేస్తూ అక్కడ ఉన్నారన్నది నేను కాస్త గ్రహించాను గురువుగారు. మనది ఎవరైతే అన్నారో ఆల్రెడీ అన్న సంతర్పణ కార్యక్రమంలో మీ అన్నం, బట్టలు చాలా మిగిలిపోతాయి. అక్కడ ఎందుకు చేశారని అన్నారో, వాళ్ళే వచ్చి దగ్గరుండి మనకు స్వయంగా గొప్ప గొప్ప ఆహ్, పూజారులు గురువుగారు. ఘాటు మొత్తం మెయింటెనెన్స్ చేసేవాళ్ళు వారందరూ గాని. ఆ! పేర్లు నాకంతగా ఐడియా లేవు గురువుగారు. కానీ అటువంటి వారే వచ్చి అక్కడ స్వయంగా మన బయట వారికి వాళ్ళు వేద పఠనం చేపిచ్చి, మళ్ళీ వాళ్ళే స్వయంగా వడ్డించడం అవి ఇవి అంతా మీ గొప్పదనం, అమ్మవారి గొప్పదనం వల్లే వారు అన్నిటిని పక్కన పెట్టేసి వాళ్ళు అన్న సంతర్పణ కార్యక్రమంలో మేము గూడా పాల్గొని మా కర్మల్ని ఎలా తగ్గించుకోవాలని మేము ఎలాగైతే అనుకుంటున్నామో, వాళ్ళకి గూడా అదే భావన, బుద్ధి కలిగి వాళ్ళు గూడా అదే కాన్సెప్ట్ తోటి వాళ్ళు గూడా తల తోచినంత సహాయం చేస్తూ వాళ్ళు గూడా వడ్డించారు గురుగారు. మన అన్న సంతర్పణ కార్యక్రమం అయిన తర్వాత ఒక డే వదిలి మరుసటి రోజు అంటే ఫస్ట్ నాడు అనుకుంటా గురుగారు. ఫస్ట్ నాడొచ్చేసి అంత్య పుష్కరాల వడ్డన అని అక్కడ గంగా నది హ్మ్, దగ్గర చేస్తారు గురుగారు. ఒక ఉత్సవం లెక్క. అంటే పు ఏ నదికి గూడా అంత్య పుష్కరాలుంటాయి. కేవలం 6 పుష్కరాలే ఉంటాయి. కేవలం గంగా నదికి మాత్రమే అంత్య పుష్కరాలుంటాయని తెలుసుకున్నాను. సో, అక్కడ కాస్త వైభవంగా ఉత్సవం లెక్క జరుపుతారట గురువుగారు. సో, అక్కడ మన తెలుగు వారందరూ కలిసి అంత్య పుష్కరాలది ప్రోగ్రామ్ చేశారు గురుగారు. అక్కడ ఏందంటే వాళ్ళు ఉప్మా అరేంజ్ చేశారు గురుగారు. మనం ఎలాగైతే అన్న సంతర్పణ కార్యక్రమంలో భోజనం అరేంజ్ చేస్తామో, అక్కడ వచ్చిన వారందరికీ ఉప్మా అనేది అరేంజ్ చేశారు. సో, ఆ ఉప్మా అనేది పెట్టారు వారు. వండారు. సప్లై చేశారు. కానీ అంటే మనమే దాంట్లో ప్రతి ఒక్కరికి వడ్డించింది గానీ, ఆ గిన్నెలు తీసుకెళ్ళింది గానీ, అక్కడ అందరికీ హెల్ప్ చేసింది గానీ, మన సాధకులమే మనమే జేశాము. కాకపోతే వాళ్ళు చేసింది మాత్రం కేవలం ఉప్మానే అందించారు గానీ గురుగారు, దానికి వాటర్ సోర్స్ అనేది పెట్టలేదు గురుగారు.
మనము ఎంతో అన్ మనం భోజనం పెట్టాము. మనం ఎంతో కష్టమైనా గూడా ప్రతి ఒక్క సాధకుడు వాటర్ క్యాన్‌లు మోసుకొనొచ్చి దగ్గర దగ్గర మెట్లు లెక్క పెట్టలేదు గానీ గురువుగారు దగ్గర దగ్గర 50కి పైనే పెద్ద పెద్ద మెట్లున్నాయి. అన్ని మెట్లు మోసుకుంటూ వచ్చి మనం తాగడానికనే గాదు, ఈవెన్ చేతులు కడుక్కోవడానిక వాటర్ అనేది మనం కష్టపడి ప్రతి ఒక్కరికి అంటే వచ్చిన వారిని దైవావతారంగా భావించి ప్రతి ఒక్కటి సాటిస్ఫైడ్ కావాలి అని జెప్పేసి మనం వాటర్ ప్రొవైడ్ చేశాము. కానీ వీళ్ళు మాత్రం ఏదో తూతూ మంత్రంగా మేము అన్నదానం చేశామన్నట్టు ఉప్మానే పెట్టారు గానీ, కనీసం ఉప్మా తిన్న తర్వాత తాగడానికి నీళ్లు గూడా ప్రొవైడ్ చేయలేరు గురు. అదొకటి మైనస్ పాయింట్. దాని తర్వాత వాళ్ళు ఏదైతే ఉప్మా చేశారో, మనం అన్న సంతర్పణ కార్యక్రమం 29 నాడు మార్నింగ్ చేశాం గురుగారు మండే నాడు. సో, మార్నింగ్ 9:30, 10 అరౌండ్ అంటే ఆ టైం మధ్యలో స్టార్ట్ చేశాము. ఆ టైంలో జనాలు ఉండరు గానీ, ఆ టైంలో విపరీతంగా అప్పటిదప్పుడు వందల సంఖ్యలో సాధువులు వచ్చారైతే మనం వండిన వంటలు అందరికి ప్రతి ఒక్కరికి సరిపోయేటంతగా అంటే సేమ్ అన్నపూర్ణమ్మ తల్లి అక్షయ పాత్ర లెక్క గురువుగారు. సేమ్ పాండవులు అప్పుడు ద్రౌపది మాత అందరికి వడ్డించిన తర్వాత ఏది కృష్ణుడు వస్తే నాకు ఏదన్నా ఇవ్వంటే అంటే నాకు కథ సరిగ్గా తెలవదు గురుగారు. మొత్తానికైతే పాండవుల అరణ్యవాసంలో ద్రౌపది అమ్మ ఆహ్, ఇంతమందికి వచ్చిన వారికి ఎలా వడ్డించాలి అని అంటే కృష్ణుడు ఒక మెతుకు తీసుకొని వేసి ఇప్పుడు అందరికి వడ్డించు ఇదే అక్షయ పాత్ర లెక్క అవుతది అని అన్నట్టు సేమ్ అలాగే మన అన్న సంతర్పణ కార్యక్రమంలో కూడా మనం పెట్టిన క్వాంటిటీ కంటే ఎక్కువగా అన్న సంతర్పణ కార్యక్రమం చాలా మందికి రీచ్ అయ్యింది గురువుగారు. సో, అది అక్షయ పాత్ర లెక్క అందరికి ఇదైంది. కానీ అక్కడ జనాలు లేకుండా వందల మంది సంఖ్యలో జనాలున్నారు. కానీ ఇక్కడ అంత్యపురాలప్పుడు మాత్రం వందల మందిలో జనాలు ఉన్నారు. అంతమంది ఉండంగా గూడా అతి తక్కువ కేవలం ఉప్మానే వండారైతే ఆ ఉప్మా గూడా అందరికీ అంటే అందరికీ అంటే తినలేరు గురువుగారు. ఆ ఉప్మా అందరూ స్వీకరించలేకపోయారు. ఎందుకో ఏమో మరి. ఆ ఉప్మా ఇంకా చాలా మిగిలిపోయింది గురువుగారు. అంటే వేస్టేజ్ అయిపోయింది గురువుగారు. అందరూ గూడా. కానీ నీళ్లు గూడా పెట్టలేదు. పెట్టిన ఉప్మా గూడా అందరూ తినకుండా మనల్ని ఎవరైతే మిగిలిపోతాయి మీ వంటలని అన్నారో వాళ్ళే ఉప్మా గూడా మిగిలిపోవడం నేను గమనించాను గురుగారు. సో, ఇవి నా గురువుగారు. దాని తర్వాతేందంటే ముఖ్యంగా గోవర్ధన్ స్వామి గారు రిటర్న్ టికెట్స్ బుక్ చేశాం గురువుగారు. అది పెద్ద బ్రోకరేజ్ అవును. అక్కడ మాక్సిమం టికెట్లు కన్ఫర్మ్ గావాలి. కానీ టికెట్లు కన్ఫర్మ్ గాకపోవడం వల్ల పాపం గోవర్ధన్ స్వామి గారు చాలా బాధపడ్డారు. ఎంత అంటే ఇగ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అరే! నా కోసం అంటే గురువుగారి మీ సేవలో గురువుగారు ఆల్రెడీ అందరూ సేవ చేశారు. మీరు చెప్పిన మీరు ఎవరెవరికైతే ఏవేవైతే రోల్స్ ఇచ్చారో వాళ్ళందరూ రోల్స్ పర్ఫెక్ట్‌గా ప్లే చేశారు. కానీ మెయిన్ రోల్స్ వచ్చేసి వీళ్ళు మన గోవర్ధన్ స్వామి గారు గాని, రాజేష్ స్వామి గారు గాని అంటే వీళ్ళు కొద్దిగా అంటే హనుమంతుడు, సుగ్రీవుడు రామకార్యంలో ఎట్లనో వీళ్ళు ఆ అర్హతను సాధించుకున్నారు గురువుగారు. మేమైతే సాధించుకోలేదు. మేబీ నెక్స్ట్ దానికి మేము కూడా సాధించుకుంటాం కావచ్చు. కానీ వీళ్ళు సాధించుకున్న అర్హతను బట్టి వీళ్ళు టికెట్లు బుక్ కాకపోవడం వల్ల కాస్త బాధపడ్డారు గోవర్ధన్ స్వామి గారు. అరే! నన్ను ఇంతమంది టికెట్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ అవుతాయనుకున్నాము. కానీ ఎందుకు కన్ఫర్మ్ కాలేవు అని కాస్త బాధపడ్డారు. కానీ వాళ్ళకి తెలియనిదేంటంటే కాశీలో అడుగు పెట్టడమే గాదు, కాశీ వదిలి వెళ్ళాలన్నా గూడా విశ్వేశ్వరుడి పర్మిషన్ గావాలి అన్నది అందరికీ తర్వాత జ్ఞానోదయమైంది గురువుగారు. ఏ విధంగా అంటే అప్పటికి మేము టికెట్లు కన్ఫర్మ్ అయితే నాలుగో రోజు నైట్ ఉండి, ఐదో రోజు మార్నింగ్ ఎళ్ళిపోయేవాళ్ళం. కానీ టికెట్లు కన్ఫర్మ్ కాకపోవడం వల్ల 5 రాత్రులు మొత్తానికైతే కాశీలో 5 రాత్రులు గడిపి వెళ్ళినట్టయిపోయింది గురువుగారు మాకు. సో, అది టికెట్లనేటివి అది దేవుడే ఆల్రెడీ స్వయంగా శివుడే ఆల్రెడీ మీరు ఇంకో రోజు ఉండి వెళ్ళాలి. ఇలా 4 రోజులు అర్ధాంతరంగా ఉండి వెళ్ళొద్దు అని టికెట్లు స్వయంగా దొరకనీయకుండా చేశాడు అన్నట్టు అనుకున్నాము. దాని తర్వాత రిటర్న్‌లో తిరుగు ప్రయాణంలో ఎవరికేమి ఇబ్బంది కలగలేదు గురువుగారు. కాస్త ఏందంటే రమాదేవి అమ్మగారికే కాస్త షుగర్ ఉండడం వల్ల ఎండలకు తిరిగి దర్శనాలలో అప్పుడు ఇప్పుడు అన్న సంతర్పణ కార్యక్రమంలో మంచిగా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ రోజు దర్శనాలు అవి ఇవి చేసేసరికి ఎండల్లో తిరిగేసరికి కాస్త సన్ స్ట్రోక్ రావడం వల్ల కాస్త అలసిపోయి రూమ్‌లోనే రెస్ట్ తీసుకుంటున్నారు గురుగారు. అందరం అయితే మొత్తానికైతే చాలా సేఫ్‌గా ఇంటికి చేరుకున్నాం గురుగారు. మాకు ఇంటికి వచ్చేంత వరకు దారిలో కాజీపేట వరకు ఠాగూర్ స్వామి గారు గాని, మరి బామర్ది బాలయ్య స్వామి గారు గాని ఉన్నారు గురుగారు. వీరు ఎప్పుడైతే కాజీపేట దిగి వెళ్లారో అప్పుడు కాస్త మేము కాస్త లోన్‌లీనెస్ కాస్త ఫీల్ అయ్యాం గురుగారు. అప్పటి వరకు అరే! పీఠంలోని మా మెంబర్ ఉండే. మాకెందుకోసమంటే ఈవెన్ మేము పోయేటప్పుడు గూడా మాకు ఆహ్, గోవర్ధన్ స్వామి గారు గాని, ఠాగూర్ స్వామి గారు గాని, ఇంకా మన కొత్త సాధకులు గాని వీళ్ళందరూ వచ్చి వాళ్ళది ఆహ్, 2 టెర్రసో, 3 టెర్రసో వాళ్ళది వేరే కోచ్ గురువుగారు.
ఆ కోచ్ వదిలేసి మళ్ళీ మధ్యలో ఎక్కడైతే మా ట్రైన్ ఆగుతదో, ఆ ట్రైన్‌లో ఏసీ క్యాబిన్ వదిలేసి మరి మా కోసం మేము కాస్త స్లీపర్‌లో వచ్చాము గురుగారు. మాకు ఏసీ అంటే బుక్ చేసుకోలేదు. స్లీపర్‌లో వచ్చాము. సో, మా క్యాబిన్‌లో అంత ఎండలో ఏసీ వదిలేసి మరి మా కోసం వచ్చి 2, 3 టైమ్స్ రౌండ్స్ ఏసి పిల్లలు బాగున్నారా? ఏం ఇబ్బందేం లేదా? అమ్మ బాగున్నారా? అని మాకందరికీ అరుచుకోవడం. అలాగే మధ్యలో ప్రదీప్ స్వామి మంచిర్యాలలో లెమన్ వాటర్ ఇచ్చారట. ఆ లెమన్ వాటర్ తీసుకొనొచ్చి మాకు ప్రొవైడ్ చేయడం. ఈ విధంగా చేశారు గురువుగారు. సో, అదే ఫీల్‌నెస్ మాకు వచ్చేటప్పుడు గూడా ఠాగూర్ స్వామి గారు అని మమ్మల్ని ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉన్నారు గురువుగారు. అంటే పిల్లలున్నారు, శ్రీమూర్తులున్నారని జెప్పేసి. అంటే మన పీఠం యొక్క గొప్పదనం గురువుగారు. ఎవ్వరు ఎవరిని ఎప్పుడూ మర్చిపోరు గురువుగారు. వాళ్ళతోటి మనకేం సంబంధం? మాది మేము వచ్చామా, పోయామా అన్నట్టు గాకుండా వాళ్ళు ప్రతి ఒక్కరు తన తోటి సాధకులందరి పైన వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటూ, చేసుకుంటూ ఉంటారు గురువుగారు. అది నేను గమనించాను. వాళ్ళెప్పుడైతే దిగిపోయారో కాజీపేటలో అప్పుడు మేము కాస్త బాధపడ్డాం గురువుగారు. అంటే మేము అరే! ఒంటరిగా అయిపోయామన్నట్టు కాస్త బాధపడ్డాము. దాని తర్వాత ట్రైన్‌లోనే గురువుగారు ఒక అమ్మ దగ్గర దగ్గర 30 సంవత్సరాల 30-32 సంవత్సరాల ఒక యంగ్ ఏజ్ అమ్మాయి గురువుగారు. తను ఠాగూర్ స్వామి కాళ్ళు మొక్కుతున్నది గురువుగారు. కాశీ నుంచి ఇట్లా మేమిద్దరం మాట్లాడుకున్నాం. మాట్లాడుకుంటే ఇట్లా ఆహా! మీరు కాశీ నుంచి వెళ్ళొచ్చారా? అది ఇది అని మాట్లాడుకొని దాని తర్వాత ఏం చేశారంటే ఠాగూర్ స్వామి కాళ్ళు మొక్కారు గురువుగారు. నేను షాక్ అయిపోయాను. అంటే అంటే కాశీ విశ్వేశ్వరుని గొప్పతనం ఏంటిదనేది నాకు తెలుసు ముందే. కానీ మరీ ఇంత గొప్పదనం ఉంటది అక్కడ పోయొచ్చిన వాళ్ళకి కూడా కాళ్ళు మొక్కుతారా పోనోళ్ళు అన్నది నాకు తెలియదు గురుగారు. ఆ ట్రైన్‌లోనే 30-32 సంవత్సరాల ఒక మంచి ఎడ్యుకేటెడ్ అమ్మాయి గురుగారు. హైలీ ప్రొఫైల్ అమ్మాయి. అటువంటి అమ్మాయి ఠాగూర్ స్వామి కాళ్ళు మొక్కిందైతే నేను షాక్ అయిపోయాను. సో, అంటే కాశీ వెళ్ళలేని వారు ఇలా వెళ్లి వచ్చిన కాళ్ళు గూడా మొక్కి పుణ్యాన్ని పొందుతారన్నది. సో, హ్మ్. నాకు గాని, నా శ్రీమూర్తికి గాని, మా పిల్లలకు గాని అటువంటి కాశీ విశ్వేశ్వరుడి దర్శనం, స్పర్శ దర్శనం 2 సార్లు చేపించడం. అలాగే 5 రాత్రులు అక్కడ గడిపించి మాతోటి అన్ని విధాలుగా ముందుకు నడిపీయడం, అన్న సంతర్పణ కార్యక్రమాలు చేపిచ్చి మాకు కర్మల్ని తొలగించడం. ఇదంతా గురువుగారు మీరు మాపై చూపెట్టిన దయ, అనుగ్రహం. ఈ జన్ ఈ జన్మకనే గాదు, ఎన్నో జన్మలైనా గూడా ఈ రుణం తీర్చుకోలేను గురువుగారు అని నేను మిమ్మల్ని మనసారా అంటే నా అభిప్రాయం చెప్పుకుంటున్నా గురువుగారు మీకు. ముఖ్యంగా వచ్చేసి అక్కడ మళ్ళీ మీరు ఒకరోజు రాత్రి మాతోటి గంగమ్మ తల్లి పూజ చేపిచ్చారు గురుగారు. పరమేశ్వరుడు గంగా సహిత పరమేశ్వరుడు. ఎక్కడ గూడా పార్వతీ సహిత పరమేశ్వరుడు, అన్నపూర్ణ సహిత పరమేశ్వరుడు ఉంటారు గానీ, మీరు మాత్రం గంగా సమేత పరమేశ్వరుడి పూజ చేపిచ్చారు మాకు. విభిన్న రీతిలో అతి తక్కువ ఖర్చులో చేపిచ్చారు గురువుగారు. మాకనే గాదు ప్రతి ఒక్క సాధకుడికి గూడా చేపించారు. దీనివల్ల ప్రతి ఒక్క సాధకుడికి ఆహ్ అష్టైశ్వర్యాలు గూడా సమకూర్చుతాయి. ఏదో లాభం కలుగుతది. అది మీరు మాకు చెప్తలేరు గురుగారు. మీరు మాకు ప్రతి ఒక్కటి సస్పెన్స్‌లో ఉంచుతారు. అంటే మాకు మా అర్హత, మా పరిణితి ఎంతైతే ఉందో దాని ప్రకారమే మీరు ఆహ్, నాలెడ్జ్‌ని మీరు మాతో షేర్ జేసుకుంటారు. మా పరిణితికి మించి, అర్హతకు మించి ఏదన్నా షేర్ చేసుకోవాల్సిన విషయం ఉంటే మాత్రం మీరు షేర్ జేసుకోకుండా సస్పెన్స్‌గా ఉంచుతారు. సో, మీరు మొత్తానికైతే ఏదో ఒక కారణంతోటి మా ప్రతి ఒక్కరితోటి ఆ పూజ చేపిచ్చి మమ్మల్ని అనుగ్రహించారు గురుగారు. ఆ పూజలో నేను మీకు షేర్ చేశాను గురుగారు నా ఇమేజెస్. పరమేశ్వరుడి ఆకారం కాస్త అంటే గాఢంగా, తీక్షణంగా చూస్తే కనిపిస్తది గురుగారు. పరమేశ్వరుడి ఆకారం. నేను చేశాను మీకు ఆల్రెడీ. మరి మీకు అంటే నాకు కనిపించింది గురుగారు. నేనది చెప్పాను. ఈ విధంగా మమ్మల్ని అనుగ్రహించినందుకు, ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో మాకు అడుగు పెట్టడానికి గూడా అవకాశం లేని పుణ్యక్షేత్రాల్లో మమ్మల్ని అడుగు పెట్టించి, స్పర్శ దర్శనాలు దగ్గరుండి చేయించి, మరి ఒక పద్ధతి ప్రకారం మా ప్రతి ఒక్కటి ఆహారం గానియండి, ఆహ్, అలాగే లాడ్జి అంటే స్టేయింగ్ విషయం గానియండి, ప్రతి ఒక్కటి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ మాతోటి దర్శనాలు జేపిస్తూ, అన్న సంతర్పణ కార్యక్రమాలు జరిపిస్తూ, మాలోని కర్మల్ని తొలగిస్తూ, మమ్మల్ని ముందుకు నడిపిస్తూ, మమ్మల్ని అనుగ్రహిస్తున్నందుకు నేను మీకు జన్మజన్మల రుణపడి ఉంటాను గురువుగారు. గురుగారు అంటే నేను ఆల్రెడీ కాస్త ముందుకెళ్ళి అంటే అందరిని గేదర్ చేస్తున్నా గురుగారు. సో, వాళ్ళు ఆల్రెడీ తిన్నామని అంటున్నారు. అంటే వాళ్ళు కాస్త మంచిగా ఆహ్, చాలా హ్యాపీగా ఉన్నారు గురుగారు. మరి మీకెలా అనిపిచ్చింది? అంటే ఇక్కడ ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం గదా! మీకెలా అనిపిచ్చిందంటే, వాళ్ళందరూ సాధువులు ఏమన్నారంటే గురుగారు, ప్రతి ఒక్కరు గూడా వంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అదిరిపోయాయి. చాలా మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా తిన్నాం. ఆహ్,
ఇటువంటి ఇంకా మీరు అరేంజ్ చేయండి కంపల్సరీ. చాలా మందికి హెల్ప్ అయితదని ఇచ్చారు గురుగారు ఫీడ్‌బ్యాక్. వీళ్ళనే కాదు గురుగారు, ఇంకా చాలా మంది ఉన్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో అన్నం దొరికిందా తిన్నామా అన్నట్టు, అంటే ఆ కాన్సెప్ట్ ఏది లేకుండా ఆహ్, క వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా ఈరోజు ప్రసాదం దొరికింది మా అదృష్టం అన్నట్టు, ఆ కాశీ అన్నపూర్ణమ్మ తల్లి దగ్గర ఏ విధంగా ప్రసాదం కళ్ళకద్దుకొని తింటారో, ఆ విధంగా మన ప్రసాదం కూడా కళ్ళకద్దుకొని తిన్నారు గురుగారు. మనోళ్ళే అనే కాదు, ఈవెన్ వేద పాఠశాలలో ఉన్న బ్రాహ్మణ్స్ కూడా మళ్ళీ గిన్నెలలో టిఫిన్స్ బాక్స్‌లలో వేసుకొని కూడా మళ్ళీ వెళ్లి తిన్నారట గురువుగారు. మ్హూ. అదే ఫైనల్ గా ఏమంటున్నారు వాళ్ళంతా కూడా? అంటే ఎవరైనా ర్యాష్ గా మాట్లాడటం కానీ? ఇటువంటి ఇంకా కండక్ట్ లేదు గురుగారు. ర్యాష్‌గా అయితే అక్కడ యాక్చువల్‌గా ఏందంటే, కాశీలో నేను ఇంతకుముందు చదివిన దాని ప్రకారం, విన్న దాని ప్రకారం కాశీలో అందరికి ఈవెన్ బ్రాహ్మణులకు గూడా కోపం బాగా ఉంటది. సాధువులకు గూడా కోపం బాగుంటది. సో, మనమే అడ్జస్ట్ అయిపోవాలి. అదెందుకోసమంటే ఏదో స్థల పురాణం ఏదో చెప్పారు గురువుగారు. దాని ద్వారా ఉంటదని జెప్పారు. కానీ నాకు దెలిసి అది మరి మన పీఠం అమ్మవారి గొప్పదనం మీ దయతోటి మనకు యాంటీగా ఎవరు రాకపోవడమో, లేకపోతే ప్రతి ఒక్కరు ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు, ఈవెన్ గౌతమ్ స్వామి గారు చెప్పినట్టు ఈవెన్ పీఎం గాని, రాష్ట్రపతులు వచ్చినా గాని ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళు నమస్కారం చేయకుండా వాళ్ళే నమస్కారం పెడితే వీళ్ళు నమస్కారం చేస్తారు. అటువంటి వాళ్ళు కూడా మన విషయం పొలిటిక్‌గా ఉండి ఈవెన్ వాళ్ళు కూడా మన కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసి వాళ్ళు కూడా మన కర్మల్ని తొలగించుకుందామా అన్న కాన్సెప్ట్ తోటి ఉన్నారు గానీ, గురువుగారు ఎవ్వరు కూడా అహంకార పూరిత ధోరణి గాని, లేకపోతే ర్యాష్ బిహేవ్ చేయడం గాని, బ్రాహ్మణులు గానియండి, పెద్ద పెద్ద పండిత పూజారులు గానియండి, దాని తర్వాత మళ్ళీ అక్కడున్న సాధువులు కూడా యాక్చువల్‌గా జనరల్‌గా వేరే వాళ్ళ మీద కాస్త ఆహ్, అంటే కాస్త ఆహ్, హ్మ్. కమాండింగ్‌గా మాట్లాడతారు గురువుగారు. కానీ వీళ్ళు మాత్రం ఎవ్వరు గూడా మాకు ఎటువంటి 1% గూడా అక్కడ అంతా మేము నాన్ లోకల్ అయ్యుండి, వాళ్ళందరూ లోకల్ అయ్యుండి అసలు మాకు కొట్ట అంటే కొందరికి హిందీ వచ్చు. కానీ మాక్సిమం అందరికి హిందీ రాదు. అయినా గూడా మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా సాధ్యమైనంత వరకు మా పని మేము పూర్తి చేసుకునేటట్లు మాకు సహకరించారు గురుగారు. ఎవ్వరు గూడా 1% గూడా ఇబ్బందేం కలిగించలేదు. అది అసలు మీ కాశీ గొప్పదనం ఎందుకు పీఠం వెళ్ళావు? అసలు కాశీ ఎందుకు వెళ్ళాలనుకున్నావు? ఎందుకు వెళ్ళావు? ఒకటి ఉంటారు గురుగారు కదా మొ రీజన్. మొ గురుగారు మీ ప్రోగ్రామ్‌లో గురుగారు అన్న సంతర్పణ ప్రోగ్రామ్ అంటేనే ఫస్టు హ్మ్. ఆహ్, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని అన్న సంతర్పణ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేషన్ చేయలేం. ఎందుకోసమంటే ప్రతి ఒక్క దేవతలు సూక్ష్మ రూపంలో, సూక్ష్మాంశ రూపంలో వ్యక్తుల్ని ఆవహించి ప్రసాదాల్ని స్వీకరించి అక్కడ ఉన్న మన పీఠంలోని సాధకులందరికీ అనుగ్రహిస్తారు గురుగారు. ఇది ఒకటనే కాదు, దగ్గర దగ్గర అరుణాచలం గానియండి, శ్రీశైలం గానియండి, అమరావతి గానియండి, ఇట్లా నేను చాలా ప్లేసెస్‌లో చూసుకున్నాను. మాక్సిమం గాదు 99% మీరు చెప్పినట్టు ఆల్రెడీ తూచా తప్పకుండా జరిగినాయి గురుగారు. ఈవెన్ వేరే సాధకుల అనుభవాలు చూశాను ఆల్రెడీ. అలాగే జరిగాయి. సో, కాశీలో గూడా ఏందంటే అన్న సంతర్పణ కార్యక్రమం మెయిన్ కాన్సెప్ట్ గురుగారు. దాంట్లో పాల్గొనాలి. అది గూడా మళ్ళీ పుణ్యక్షేత్రాల్లో జరిపే అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొంటే ఇంకా దేవతా దర్శనాలు సులభంగా అయితాయి. మన కర్మలు తొలగించుకోవచ్చు. మన సాధనలో ముందడుగేయొచ్చు. మళ్ళీ నేను పోతామన్నా గూడా మేము పోలేం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ పోయినా గూడా మాకు ఇంత సెక్యూరిటీ ఉండదు గురువుగారు. అది దర్శనాల విషయంలో గూడా గావచ్చు. ఎందుకోసమంటే మేము దర్శనాలు చేసుకొని మళ్ళీ బయటికొచ్చిన తర్వాత ఎంతోమంది ఆల్రెడీ ఒక ఇద్దరు, ముగ్గురు 2, 3 టీమ్‌లని అడిగాను గురుగారు. మరి మీరు ఎన్ని సార్లు అంటే అసలు నేను ప్రతి ఒక్కటి ఆరా తీస్తుంటా గురుగారు. మరి మీరు ఎన్ని సార్లొచ్చారు? ఆరా ఎన్ని సార్లు తీయటం అంటే దర్శనం అనుమానం చేసుకున్నారు? అనమాట. మేము అదే మాకు అనుమానాలు. దర్శనం కాలేదు. అవును గురుగారు. చెప్పు అంటే చెప్పు చెప్పు. గురుగారు కాస్త ఆహ్, వెల్ అన్నీ తెలుసుకొని ఉండాలన్నట్టు కాస్త ఉంటారు గురుగారు. అయితే మీరు చెప్పు చెప్పు. వాళ్ళ టీమ్‌లోనే దగ్గర దగ్గర 7, 8 మందిలో నలుగురికి దర్శనాలయ్యాయి గురుగారు. ఇంకా నలుగురికి దర్శనం కాలేవు. వాళ్ళు బాధపడుతున్నారు. నేననుకున్నా మాకు 2 సార్లు దర్శనాలయ్యాయి, స్పర్శ దర్శనాలు. అది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా జరిగాయి. ఇదంతా మా గురువుగారి గొప్పదనం అని నేను మనసులో అనుకున్నా గురుగారు. అంటే మనం అన్న సంతర్పణ కార్యక్రమం మీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు వెళ్తే దూరం నుంచి జరిగే దర్శనాలు గానియండి, దగ్గర నుంచి దర్శనాలు జరుగుతాయి గురుగారు. అలాగే అభిషేకాలు గూడా జరుగుతాయి. దాని తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతాయి. అంటే పక్కా జెడ్ ప్లస్ సెక్యూరిటీలో మనం ఏ విధంగా అయితే పోయి రాగలుగుతామో, ఆ విధంగా పోయి రాగలుగుతాం గురుగారు మీ అన్న సంతర్పణ కార్యక్రమాలకి. అది నేను అంటే గమనించాను గురుగారు. అందుకోసమే మీరు కాశీ అంత దూరం అంటే మాక్సిమం యాక్చువల్‌గా అయితే
నాకు టికెట్లు కన్ఫర్మ్ కాలేవు గురుగారు. లాస్ట్ మూమెంట్‌లో కాస్త ఏడుపొచ్చినట్టు అయిపోయింది గురుగారు. అది కాశీ దర్శనం నాకు ఉందో లేదో అర్హత, గురువుగారిని ఆశ్రయించి, పీఠాన్ని ఆశ్రయించి కూడా నాకు ఎందుకిలా జరిగింది? టికెట్లు కన్ఫర్మ్ అయితే అనే నమ్మకంతోటి ఉన్నాను. 3 మంత్స్ ముందు బుక్ చేసుకున్నాను. అయినా కన్ఫర్మ్ కాలేవు. ఎలా అని అనుకున్నా ఉండగా మీరు దారి చూపెట్టారు గురుగారు. అప్పటిదప్పుడు పలానా లింక్ ద్వారా ప్రీమియం తత్కాలు ఉంటాయని మీరు దారి చూపెట్టారు. మీరే మాకు దగ్గరుండి టికెట్లు ఇది చేపిచ్చారు కాబట్టే మాకు దర్శనాలయ్యాయి గురుగారు. లేకపోతే దర్శనాలు గాకపోతుండే. మీరు దయ చూపెట్టారు బట్టే మాకు దర్శనాలు ద దేవుడి దర్శనం, అన్న సంతర్పణ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం మాకు వచ్చింది గురుగారు. వచ్చిన ప్రతి ఒక్కరు సూక్ష్మ అంశాల్లో ఉన్నారు గురుగారు. మీరు చెప్పినట్టు దేవతలందరూ సూక్ష్మ రూపాల్లో వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్క సాధకుడిలో గూడా ఒక తేజస్సు ఉంది గురువుగారు. కాశీలో నేనది గమనించాను. ప్రతి ఒక్క సాధకుడిలో గూడా వేరే ప్లేస్‌లలో జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమాల కంటే కాశీలో ఉన్న ప్రతి ఒక్క సాధకుడిలో గానియండి, అన్న సంతర్పణ కార్యక్రమం స్వీకరించడానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిలో గూడా కాస్త తేజస్సులున్నాయి గురుగారు. దైవ తేజస్సులున్నాయి. ఇది నేను గమనించాను. కాకపోతే ఫలానా ఎవరెవరి అని నేను క్లియర్‌గా ఐడెంటిఫై చేయలేకున్నాను. కానీ మొత్తానికైతే ఉన్నాయి గురుగారు. ఆ! మళ్ళీ హలో! ఇక్కడ దగ్గరలో అంటే శ్రీశైలం, అరుణాచలం అంటే ఓకే. మరీ వారణాసిలో అన్న సందర్భన అసలెందుకు గురువుగారు పెట్టడం ఏంది? అక్కడ ఏం చేయగలుగుతాం? అసలక్కడ చూస్తేనే వాతావరణం హిందీ బ్యాచి. నార్త్ అంటే పెద్ద చాలా డేంజరస్. తీరా చూస్తే అక్కడ అఘోరాలంటారు, నాగసాధువులంటారు. ఇంతమందిలో పోయి మనం చేయగలమా? అలాంటియి ఎందుకు అంటే అనుమానాలెక్కువ కదా నీకు. ఆ లెక్క ప్రకారం అవునవును. అసలనిపించింది నీకు. గురుగారు. గురువుగారు యాక్చువల్‌గా 3 గంటల సినిమా ఎనకాల దగ్గర 2, 3 సంవత్సరాల కృషి ఉంటది గురుగారు. ఒక్కొక్క డైరెక్టర్‌ది, ప్రొడ్యూసర్‌ది. అలాగే మన అన్న సంతర్పణ కార్యక్రమంది అక్కడ వన్ డే ప్రోగ్రామ్ ఉంటది గానీ, దాని వెనకాల మీది ప్లస్ అమ్మవారిది, ప్రకృతిది ఆల్రెడీ ముందే ప్లానింగ్ చేసుకొని ఉంటారు గురుగారు. ఎందుకోసమంటే, ఇప్పుడు 29 డేట్ ఏదో క్యాజువల్‌గా వచ్చిందని నేను అనుకున్నాను. దాని తర్వాత మీరు చెప్పారు. ఆ రోజు ఆ డేట్ అమ్మవారే డిక్లేర్ చేశారని మీరు చెప్పారు. సో, ఆ డేట్ ప్రకారం ఎలక్షన్ టైమింగ్‌లో గురువుగారు ఆ టైంలో చాలా అంటే చాలా లార్డ్ ఓనరు మాటలలో మాటలు కాస్త ఫ్రెండ్లీగా పరిచయం అయ్యాడు గురుగారు లార్డ్ ఓనర్ నాకు. ఆ లార్డ్ ఓనర్ ఏమంటున్నాడంటే "ఏంది" నేనన్నాను గురువుగారు, "ఏంది లార్డ్జ్ ఇంత ఇలా ఉంటే మరి మీకు సర్వైవ్ కాగలుగుతారా మీరు" అని అన్నాను నేను. తనేమన్నాడంటే, "ఈ టైంలో పిచ్చి పబ్లిక్ ఉంటారు. అసలు సమ్మర్ అంటే మాకు ఇదే అవును టైము మొత్తం. కాకపోతే ఈ టైంలో అడుగు తీసి అడుగు పెడదామంటే మాకు ఖాళీ మీకు అడుగు పెడదామంటే మీకు స్థలం దొరకది. ఇది ఎలక్షన్ టైమ్ ఉండడం వల్ల మీకు ఈ విధంగా రూములు దొరుకుతున్నాయి. మీరు బయట తిరగగలుగుతున్నారు. మీరు బయట దర్శనాలు చేయగలుగుతున్నారు. లేకపోతే స్పర్శ దర్శనాలు గూడా ఒక్కొక్కసారి అంటే పబ్లిక్ ఎక్కువుంటే స్పర్శ దర్శనాలు గూడా నిలిపేస్తారట గురువుగారు. అంటే అది డైలీ పెడతారని రూల్ ఏం లేదు. ఆ రోజు అక్కడున్న పబ్లిక్‌ని ఆలోచించుకొని మరి ఇవ్వాలనా? వద్దా? ఇస్తే ఎంతసేపు ఇవ్వాలి? అనేది ఆలోచించుకొని టైం మార్చుతుంటారట గురువుగారు. సో, ఇదంతా మన పీఠంలోని సాధకులకు ఆ టైంలో అన్న సంతర్పణ కార్యక్రమం లీడింగ్ జేయాలి. వచ్చిన వాళ్ళందరికీ వాటర్ సోర్సెస్ గాని, అక్కడ స్టేయింగ్ గాని పనులు అన్నీ జరగాలి. ఆ విధంగా స్పర్శ దర్శనాలు, దేవతా దర్శనాలు జరగాలంటే ఇదంతా మీరు ముందే ప్లాన్ జేసుకొనున్నది గురువుగారు. అది ఫస్ట్ అరుణాచలంలో పాల్గొన్నప్పుడే మీరు చెప్పినట్టు అన్ని అనుమానాలు ఉండేవి గురువుగారు. సో, అరుణాచలంలో పాల్గొన్న తర్వాత నా అనుమానాలన్నీ అప్పుడే నివృత్తయ్యాయి గురువుగారు. ఎందుకోసమంటే ప్రతి ఒక్కటి వెల్ ప్లాన్‌గా అంటే ఆల్రెడీ మీరేదైతే అక్కడుండి జరిపిద్దాం అనుకుంటున్నారో ఇక్కడ అదే జరుగుతది. ఎటువంటి లోటు గాని, సమస్య గాని ఏది జరగదు. ఆ టైంకి ఆ విధంగా అన్నీ కలిసొచ్చేస్తాయి గురువుగారు. మనం అనుకుంటాం అయ్యో! ఇక్కడ ఇదేం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే గురువుగారు వందల మంది ఉన్న ప్లేస్‌లో 2, 3 చిన్న బౌల్స్‌తో వండిన ఉప్మానే అయిపోలేదు. కానీ ఎవ్వరూ లేని ప్లేస్‌లో మనం వంటలు వండిన తర్వాత వందల మంది సంఖ్యలో జనాలు వచ్చి అప్పటిదప్పుడు మన ప్రసాదాన్ని స్వీకరించారు. అంటే ప్రతి ఒక్కటి మీ ప్లానింగ్ ప్రకారం జరుగుతున్నది కాబట్టి మీ ప్లానింగ్‌లో ఎటువంటి డౌటే లేదు గురుగారు. ఎందుకోసమంటే ఈ అనుమానాలన్నీ ఫస్ట్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకు ఉంటాయి కావచ్చు. నేను ఆల్రెడీ ఫస్ట్ టైమ్ కాదు గురుగారు. ఆల్రెడీ 5, 6 టైమ్స్ అయింది. ఆ టైంకి వ్యక్తులు మారారు ఎంతోమంది. ఫస్ట్ వడ్డిన వాళ్ళు కాకుండా మా ఫస్ట్ ఎవరైతే అన్న సంతర్పణ కార్యక్రమం పాల్గొన్నప్పుడు ఎవరైతే వండారో వాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు రాజస్వామి గారు వచ్చారు. అలాగే ఫస్ట్ మాకెవరైతే శ్రీకాంత్ స్వామి గారు టెంపుల్‌లో దగ్గరుండి మరీ చూపెట్టారో అప్పుడు. ఆ విధంగా ఇప్పుడు గోవర్ధన్ స్వామి గారు చూపెట్టారు. అంటే మొత్తానికైతే మీ పీఠం ద్వారా వెళ్ళినప్పుడు ఏముంటదంటే గురుగారు, ప్రతి ఒక్కటి ఆ టైంలో అన్నీ ఆహ్,
దర్శనాలు గావచ్చు, పనులు గావచ్చు, ఎవరో ఒకరితోటి మీరైతే అన్ని దగ్గరుండి మరి చేస్తారు. ఇది గూడా అసంపూర్తిగా ఆ టైంలో అరే! ఇది జేయగా బ్యాక్ స్టెప్ ఏసాం అన్నట్టు ఏది ఉండదు గురుగారు. మన వంటలు ఇంకోటి గమనించాను గురుగారు, మన వంటలు ఎప్పుడు గూడా ఇంత మిగిలిపోయింది, ఇంత పాడేశామన్నది ఒక్క ప్లేస్‌లో గూడా జరగలేదు గురుగారు. ఈవెన్ అమరావతిలో గూడా అక్కడ చూద్దామంటే ఒక్క పబ్లిక్ కూడా కనిపించడు. అంటే ఒక్క మనిషి కూడా కనిపించడు. అటువంటి ప్లేస్‌లో గూడా వంటలు వేస్ట్ గాకుండా ప్రతి ఒక్కరికి సమర్పించాము. కాశీలో గూడా అంతే గురువుగారు. ఎవ్వరు లేని టైంలో గూడా మనం వంటలు స్టార్ట్ చేసిన తర్వాత వందల సంఖ్యలో వచ్చి భోజనాలు స్వీకరించారు. కానీ వందల సంఖ్యలో మన అంత్య పుష్కరాలు ప్రోగ్రామ్ ఉండే గురుగారు. అక్కడ వందల సంఖ్యలో పబ్లిక్ ఉన్నా గూడా ఉప్మా అనేది మిగిలిపోయి పడేశారు గురుగారు. కానీ మన అన్న సంతర్పణ కార్యక్రమంలో భోజనం మాత్రం ప్రసాదం. అది ఎవరికైతే అర్హత ఉందో వారి కోసం తీసి పెట్టినట్టుగా అంతే లెవెల్‌లో అందరికి అందుబాటులో ఉన్న తర్వాతనే మొత్తం ఖాళీ అవుతున్నాయి గురుగారు. ఇది నేను గమనించాను గురుగారు. అంటే మన ప్రసాదం తినడానికి ఎవరో ఒకరు అర్హత ఉంటేనే కర్మ తొలగించుకోవాలి. వాళ్ళకి ఆ భాగ్యం ఉండాలి. అదృష్టం ఉంటేనే వాళ్ళు ఆ తోవెంబట పోయేటోళ్ళు ఎటైనా గూడా మన రూట్‌లోకి వచ్చి మన ప్రసాదం స్వీకరించి పోతారు. ఒకవేళ అర్హత లేకపోతే మన దగ్గరికచ్చినా ప్రసాదం దొరకదు అని నేను గ్రహించాను గురుగారు. ఓకే. ఇదంతా బానే ఉంది. అక్కడ జూస్తే చాలా డేంజరస్‌గా వాళ్ళ అవతారాలు గాని, అంత అఘోరాలు గాని అన్నీ తిరుగుతున్నారు. అసలు వాళ్ళ మధ్యలో మనం చేయగలమా? వాళ్ళేమన్నా మళ్ళీ గొడవలకొస్తరా? అసలు ఏంటి అనేది మీకు కొంతమందికి అనిపిచ్చిందన్నారు. నీకసలు నీ సిట్యుయేషన్ ఏంటి? మొదట్లో నువ్వు వెళ్ళినప్పుడు? నాకైతే అటువంటిదేం అంటే కాస్త అఘోరాలు ఉంటారు. కాస్త అని అన్నట్టు తెలుసు. బాగా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ప్రదేశాల్లో ఎవరు ఏం చేస్తారు అన్నది ఏం చెప్పలేమన్నట్టు కొందరు చెప్పారు గురువుగారు. కాకపోతే మనకు సపోర్ట్ ఉంది కదా గురువుగారు. మా ఎనకాల ఆల్రెడీ మేమిక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ ఉన్నాం అనేసరికే అమ్మవారి అంశ మమ్మల్ని ఎప్పుడు కంట కనిపెడుతూనే ఉంటది. సో, మా సాధకులకు గాని, అంటే మా పీఠంలోని సభ్యులకు గాని ఎవ్వరికి గూడా ఏం ఇబ్బందయితే ఏం కలగలేదు గురుగారు. ఏం భయమైతే ఏం లేదు. ముందు భయం ఏం లేదు గురుగారు. సైలెంట్‌గుంట. హ్మ్. భయమైతే ఏం లేదు గురుగారు. మీరు మా పక్కనున్నంత వరకు కాశీ అనే గాదు గురుగారు. ఈవెన్ నేపాల్, ఉత్తరాఖండ్‌లో గూడా చేసినా గూడా పోయి పార్టిసిపేట్ చేసి వస్తాం అదే. గురుగారు. ఈసారి జోక్ నేనొక్కడినే గురుగారు ఆపగలిగితే నిజం చెప్పాలంటే మనకు అంటే అదే. గురుగారు అదే నిన్ను ఈసారి ఒక్కడిని ఆఫ్ఘనిస్తాన్ పంపిస్తారా అంటున్నా. ఆడైతే బాగా చేసుకొనొస్తావు. ఆఫ్ఘనిస్తాన్ పంపిస్తాయా మీ మీరు ఫ్యామిలీ నా వాళ్ళని? ఎనకాలుంటే నేనే పంపిత్తానంటుంటింక. నేనే పంపిత్తా. నీకే ఆ! స్పెషల్ ఆఫర్ చేస్తాం అనమాట. గురుగారు. హిందీ వచ్చు కదా నీకు. హిందీయో, మరాఠీ ఏదో చేసి గ్యాంబ్లింగ్ చేత్తావు కదా! అందుకని చెప్పి నేను పంపిస్తా ఈసారి. ఏ హ్మ్. ఓకే. తర్వాత నువ్వు గురువుగారు మనకు అంటే ఒకటి పీఠంలోని సాధకులకు గూడా హ్మ్. చెప్పు. గురుగారు చెప్పు. పీఠంలోని సాధకులకు గూడా ముందే అంటే మీ వల్ల కాదు అని జెప్పేసి ఎందుకోసమంటే గురుగారు అందరం కాస్త మరీ అంత స్ట్రాంగ్ ఏం లేము. మిడిల్ గానే ఉన్నాము. అంటే మధ్యమంగానే ఉన్నాము. అయితే మీ అందరితోటి కాదు అన్నట్టు ఆల్రెడీ పీఠం ఆహ్, అమ్మవారు ఆల్రెడీ హనుమంతుడిని పంపించారు గురుగారు. హనుమంతుడు మన ఠాగూర్ స్వామి వాళ్ళ బామర్ది సేమ్ హనుమంతుడు లెక్కనే ఉంటారు గురుగారు. మంచి బాడీ బిల్డర్ బలిష్టంగా ఉంటారు. పాపం తను గూడా ఆల్రెడీ నాకేం సంబంధం, నేను ఏదో మా బావ కోసం వచ్చిన కానీ ఇవన్నీ పనులు ఏం జేయాలి అని అనకుండా తను గూడా ఆల్రెడీ పీఠంలోని పని నా ఇంటి పని లెక్క అని అన్నట్టు ఆయన గూడా మంచి బరువైన గిన్నెలు ఎత్తడం, హెల్ప్ చేయడం అట్లా అంటే ఆయనలో నేను హనుమంతుని చూశాను గురుగారు. అంటే మీ వల్ల కాదయ్యా బాబు అంటే కాస్త హనుమంతుని గూడా పంపిస్తాను అన్నట్టు మీరు ముందే మా కోసం పంపించారా అన్నట్టు ఆయన గూడా హెల్ప్ చేశాడు గురుగారు.